ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలలో తిరుక్కుంటా జనాలలో ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ జనాలతోని రఘునందన్ సార్ మాట్లాడుతున్నాడు. ముచ్చట్లేదో మళ్ళీ చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడరు. అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో ఉండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇయ్యాల సుత రఘునందన్ సార్ ప్రచారం కోసం అని పోయి జనాలతోని మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరు ఓపాలినుర్రి. చెప్తారు 400-500 ఎకరాలు పడిందని మనకి మనిషికి 3 ఎకరాలు ఇవ్వచ్చు కదా. ఇస్తానన్నా లేదా కేసీఆర్ ఇచ్చిందా? గుంజుకున్నారు, మన భూములు గుంజుకొని వాళ్ళ బొందలకు పెట్టుకున్నారు. అందుకని కారు పని గతమైంది, చెయ్యి 6 నెలలు అయింది. భూమ ఉడికిందా లేదా అంటే అవ్వ 3 పెట్టుకుని చూస్తాయి. 4,000 పింఛను వచ్చిందా? ఏమైంది? గాడిద గుట్ట అయింది. ఏమైంది? 2,000 4,000 ఇస్తాడు. ఇచ్చిండా? ఏం చూపెడుతున్నాడు రేవంత్ రెడ్డి మనకి? ఏం చూపెడుతుండే? అలా గట్టిగా ఎప్పుడు చిన్నారు వాళ్ళు ఇంత ఎండబడితే కూడా నోట్లో మాట వెళ్తాయి కదా. ఏమి ఇచ్చిండు చిన్నారంకి? పోత గాడిద గుడ్డు ఇచ్చిండు. వచ్చిండా చిన్నారంకి? వచ్చిండా? మరి పెద్ద మాటలు మాట్లాడతాడు ఆమె. ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు. వచ్చిన 15,000 ఏమి ఇచ్చిండు? 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. చేసిండా? అది కూడా గాడిద గుడ్డే. ఆఖరికి రేవంత్ రెడ్డికి తెలవాల్సింది ఏంటంటే గాడిద గుడ్డు పెట్టది పెడతారా? ఇక అది కూడా తెలియదు ఆయనకి. వెనకెవడో రాసి ఇస్తాడు, ఈ నెల వచ్చి మైక్రోన్ కూడా ఓడిపోతాడు. ఆయనకి ఏమన్నా సోయి ఉంటే ఆయన నిన్న సిద్దిపేటకు వచ్చిండు. ఈ రావు పోతే ఆ రావు పోతే ఈ రావు అన్నాడు. వారి రేవంత్ చంద్రశేఖర్ రావుకి వ్యతిరేకంగా గత 10 సంవత్సరాలుగా ఈ రఘునందన్ కొట్లాడినంత నువ్వు కానీ నీ కాంగ్రెస్ పార్టీ కానీ కొట్టాలి. నీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇప్పటికి కూడా సగం మంత్రి చంద్రశేఖర్ రావు తోటి వ్యాపారం చేస్తారు, హరీష్ రావు తోటి వ్యాపారం చేస్తారు. ఎన్నడూ చంద్రశేఖర్ రావుకి తొలవంచకుండా నిలబడి కొట్లాడింది ఎవరంటే రఘునందన్ ఒక్కడనేది గుర్తుపెట్టుకోవాలి.